అరుణాచల శివ. అందరికీ నమస్కారం. నేను మీ పావని. కొంతమంది అంటుంటారు కోరికలు కోరకూడదు భగవంతుణ్ణి అని. మరికొంతమంది అంటుంటారు కోరికలు కోరకపోతే ఎలా, అడగకపోతే అమ్మైనా పెట్టదు కదా అని. కరెక్టేనండి. కానీ కోరిన కోరికలు ధర్మబద్ధంగా ఉండాలి. అవి 4 రకాలు. అవి ఏమిటంటే ఆరోగ్యం. మనకి శరీరం ఎందుకు సాధన చేయడానికి ఉపయోగించాలి కదా. అది ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం సాధన చేయగలుగుతాం. అలాగే ఐశ్వర్యం, అది కూడా ఎవరినో మోసం చేసి ద్రోహం చేసి అలా సంపాదించకూడదండి. ఏదైనా ధర్మబద్ధంగా ఉన్న సంపాదన అది అవసరం మేరకు మాత్రమే. మనకి అవసరం లేనిదంతా కూడా నిరుపయోగమే కదండి. కాబట్టి ఐశ్వర్యం కూడా ధర్మబద్ధంగా కోరాలి. అలాగే అపకీర్తి లేకపోవడం. మనం ధనం అలాగే ఆరోగ్యం లేకపోయినా పర్వాలేదు, అపకీర్తి లేకుండా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. అంటే సమాజంలో ఉనికి ఉండాలి కదండి, అది మంచిగా ఉండాలి. కాబట్టి అపకీర్తి లేకపోవడం. 4వది శత్రుబాధ. శత్రుబాధ ఉండకూడదండి. వాళ్ళ నుంచి వచ్చే పీడ మనకి ఉండకూడదు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు, కానీ వాళ్ళ నుంచి వచ్చే పీడ మాత్రం మనకు ఉండకూడదు అని భగవంతుని సదా ప్రార్థించాలి. రాధే రాధే.